ప్రస్తుతం కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తన మాటల్లోనే తెలుసుకుందాము. ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది, ఏం చెప్తున్నారు అసలు ప్రజలకు అనేది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది? చాలా మంచిగా, చాలా అంటే అనుకోకుండా ఎక్స్పెక్టెడ్. మోడీ వేవ్ గారు కమలా పువ్వు గుర్తు ఇది దూసుకుపోయింది ప్రతి గ్రామాల నలుమూలల. అదే కాక ఎక్కడైతే తాండూరు దగ్గర అంటే నలుమూలల గ్రామాలు కాదు, హార్ట్ లో కూడా మన చేవెళ్ళ, శంకర్పల్లి ఇవన్నిట్లో కూడా ఎంతో మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇక్కడ నిన్న మహేశ్వరంలో మీర్పేట్ మున్సిపాలిటీ అంటే అన్నిట్లో పెద్ద మున్సిపాలిటీ. అవును, చూసాము, పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. పొద్దుగా సీఎం వచ్చిన రోజే 8 మంది కార్పొరేటర్లు జాయిన్ అయినరు. అందులో 4 కాంగ్రెస్ కార్పొరేటర్స్ బీజేపీ జాయిన్ అయినారు. అదే సమయంలో సీఎం వచ్చిన రోజే 4 మంది టీఆర్ఎస్, 4 మంది కాంగ్రెస్ కార్పొరేటర్ జాయిన్ అయినారు. నిన్న ఇవాళ తాండూరులో వీరశైవ లింగాయత్లు ఎంటైర్ కమ్యూనిటీ, మొత్తం కమ్యూనిటీ జాయిన్ అయింది. అంటే 90% వాళ్ళు జాయిన్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఇదే తాండూరులో ఇంకా ఒక గ్రామం యూత్ జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు రాత్రి ఓ పెద్ద నాయకుడు చివరి నుంచి మేము స్టేట్ ఆఫీస్ పోతున్నాము. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఆన్ ద వే ఫ్రమ్ ఎల్లగొండ విలేజ్ టు ఇది ఇక్కడ కూడా ఎంపీటీసీ జాయిన్ అవుతుండు. తర్వాత ఐఎమ్ ఆన్ ద వే టు స్టేట్ పార్టీ ఆఫీస్. ఎందుకంటే లక్ష్మణ్ ఆధ్వర్యంలో జాయిన్ అవుతుంది ఒక పెద్ద లీడర్. వాళ్ళు 9 సర్పంచ్లతోటి ఇప్పుడు అదే తవ్వలు ఉన్నాం మేము. కంటిన్యూస్ జాయినింగ్. ఎలక్షన్ దగ్గర వస్తున్నా కొద్దీ ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ పెరుగుతున్నది. ప్రతి ఒక్కరి ఊర్లు జాయిన్ అవుతున్నాయి. నాట్ ఊర్లో ఒక్కరిద్దరు సర్పంచ్ ఎంపీటీసీ కాదు. ఇంకోటి ఏంటంటే ఇది కొత్తది. మొదలు సర్పంచ్ లీడ్ చేసేది వాళ్ళ కిందోళ్ళు వచ్చేది. ఇప్పుడు ఏమైతుందంటే సర్పంచ్ వాళ్ళ కొరకు యూత్ అంతా ఒక దిక్కు అయితే మేము ఇంకో దిక్కు ఉండమని యూత్ అంతా జాయిన్ అయితే యూత్ వల్ల సర్పంచ్ జాయిన్ అవుతుండ్రు. సర్పంచ్ వల్ల యూత్ జాయిన్ అయితే లేరు. ఎందుకంటే రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వాళ్ళు ఓడిపోతారేమో అని వేరే పార్టీలు ఉంటాయి. ఇది కొత్త ట్రెండ్, ఒక హ్యూజ్ వేవ్. అప్పుడు తెలంగాణ వేవ్ ఉంది కదా, దానికంటే పెద్ద వేవ్ ఉన్నది. విశ్వేశ్వరరెడ్డి గారు, ఒకటి మీకు ప్రత్యర్థులు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. చేవెళ్ళ హాట్ టాపిక్ గా మారింది. మీరు రంజిత్ రెడ్డికి కనీసం అవగాహన లేదు, తండాల్లో తిరగలేకపోయాడు, తండాలు ఎక్కడ ఏ మూలకి ఏముంది, కొండా విశ్వేశ్వరరెడ్డికి అవగాహన ఉంది కానీ రంజిత్ రెడ్డికి లేదు అని చెప్పేసి మీరు సవాల్ విసిరారు. తండాలే కాదు, ఈవెన్ గ్రామాలు కూడా ఆయన ఎప్పుడు పోలేదు. ఉల్టా అంటుండు. ఈయన ఉత్తానే టూరింగ్ రోమింగ్ చేస్తే ఏం లాభము? టూరింగ్ రోమింగ్ చేస్తేనే లాభము. ఎందుకంటే గ్రామాల పరిస్థితి తెలవాలంటే, గ్రామాల ప్రజలను కలవాలంటే టూరింగ్ ఇదే చేయాలి, యాత్రలే చేయాలి. మీ సవాలుకు రంజిత్ రెడ్డి ఈ రోజు సవాల్ విసిరారు. ఏమని? కొండా విశ్వేశ్వరరెడ్డి పొలిటికల్ టూరిస్ట్ మాత్రమే, తన ఒక లేజీ పొలిటీషియన్, ఒక బద్దకస్తుడు అని మీ మీద ఒక రకమైన ఆరోపణలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? నేను ఆరోపణ చేసుకుని వాడిని ఎవరు చూస్తారు? నేను పని చేసుకునేది చేస్తా. అండ్ నేను తిరిగినంత ఒక్క ఊరు తిరగలేదు. ఆ స్కామ్లు చేసుడు, ఆ అటెండెన్స్ అక్కర్లేదు. అక్కడ పార్లమెంట్ లో ఆయన ఎవరినారు, పార్లమెంట్ లో మాట్లాడరాదు. ఇక్కడనేమో వచ్చి హనుమాన్ల గుడి కూలగొడతారంట, మళ్ళా గుడ్ల స్కాము, దాన స్కాము ఇవి చేసుకుంటా ఎప్పుడైనా తిరిగిందా? ఎవరినైనా గుర్తుపడతాడా? ఓన్లీ ఆయన ఇక్కడ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ 2-3 వేల కోట్లు. అది కేటీఆర్ పైసలు, ఎవరి పైసలతో 2-3 వేల ఎకరాలు కొన్నాడు. అది ఎవరితో ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా ఏజెడ్పీటీసీలు వాళ్ళతోటే ఉంటాడు. కానీ ఆయన క్యాడర్ లేదు, లీడర్ లేదు. లీడర్లు అంటే ఆ బిజినెస్ పార్ట్నర్లే ఆయన లీడర్లు. కింద హలో సార్ వింటున్నాను. కింద 20 మంది కిరాయికి తీసుకున్నాడు, జీతాలు ఇస్తాడు, సోషల్ మీడియాలో సీటీలు కొడతాడు. అది తప్పేం లేదు. మళ్ళా ఆయన ఓడిపోతుందని తెలిసి నిజంగా అంటుంటే ఎందుకు టీఆర్ఎస్ లో టికెట్ వచ్చిన కిట్స్ పెట్టి మా పార్టీలకు జాయిన్ అయ్యేందుకు ఎంత కింద మీద వాటి ప్రయత్నం చేయలేదా అడగని ప్రశ్న. ఫస్ట్ ఇక్కడ మా స్టేట్ పార్టీలో ప్రయత్నం చేసిండు, తర్వాత అక్కడ పోయి ఢిల్లీలో ప్రయత్నం చేసిండా లేదా ప్రశ్న అడుగు. పోయినావా నువ్వు తక్కువ విశ్వేశ్వరరెడ్డి గారు,
చెప్పండి. ఒక్కటి సూటిగా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా. చేవెళ్ల ప్రజానికం కొండా విశ్వేశ్వర రెడ్డిని ఎందుకు గెలిపించాలి? నేను ఈ ప్రాంతం గురించి నాకు వివరంగా తెలుసు. ఈ ప్రాంతం సబ్జెక్టు, ఈ ప్రాంతం ఇష్యూస్ నేను అందుబాటులో ఉంటాను. నేను ఎన్నోసార్లు ప్రతి గ్రామం తిరిగినా, ప్రతి సర్పంచ్ టిఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, లేకుంటే బీజేపీ అయినా, ప్రతి సర్పంచ్ కడప దాటి ఇంట్లో నీళ్లు కూడా తాగినాను. తర్వాత నాకు ఇష్యూస్ మీద టెక్నికల్ అవగాహన ఉన్నది. వేరే వాళ్ళకి ఇరిగేషన్ అయినా కూడా, ఎడ్యుకేషన్ అయినా, తర్వాత ఫార్మర్స్ మీద అయినా, ఫార్మ్ ఇన్సూరెన్స్ అయినా కూడా నేను అన్ని సబ్జెక్ట్స్ 10 సార్లు మాట్లాడింది పార్లమెంట్ లో. ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు కూడా చేసిన. ఆ టూరిజం ప్రాజెక్టే కాదా, ఆ కాక ఎంతో పెద్ద ఇదేంది బయోగ్యాస్ ప్లాంట్ కట్టించిన. బయోగ్యాస్ తోటి గ్రామ ఎకానమీ ఎట్లా చేంజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ మీద ప్రతి స్కూల్ కు పోయి నేను బాత్రూమ్ కడిగిస్తా, దాన్ని శుభ్రంగా పెడతా. తర్వాత పాలమూరు రంగారెడ్డి అనుకో, కాళేశ్వరం గురించో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది. దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని తెలుసు, ఏం చేయొద్దని తెలుసు. వరి పంటలను దాంట్లో సమస్యలు తెలుసు, ఆ సమస్యల పరిష్కారం తెలుసు. వీటన్నిటి మీద టమాటా ధరలు మీది కిందికి అవుతుంది. ఓసారి లక్షలాది రూపాయలు, కొంతమంది రైతులకు లాభం అవుతుంది. దక్కిన వాళ్ళు జీవితాలు నాశనం అవుతాయి, రోడ్ల మీద వస్తారు. పరిష్కారం కూడా ఎన్నో చేసినాము. ప్రతి దాంట్లో బోర్వెల్ల ఇది కింద పడితే పాప ఆ రోజు న్యూస్ వస్తుంది, మొత్తం నేషనల్ న్యూస్ వస్తుంది. పాప బోర్వెల్స్ వచ్చింది, బయటికి శవాలో బొక్కలు తీస్తారు. ప్రతి ఏడాది అవుతుంది. దాని పరిష్కారం ఏంటి, దాని సొల్యూషన్ నేను చేసిన. ఇక్కడ ఉన్న బోర్వెల్ నెక్స్ట్ డే అందరు మర్చిపోతారు, న్యూస్ వాళ్ళు మర్చిపోతారు. అక్కడ వచ్చిన మంత్రులు, ఆ పొలిటికల్ టూరిస్ట్ అంటారు కదా, వాళ్ళని మర్చిపోతారు. నేనేమి ఇక్కడ ఉండి బోర్వెల్ అన్ని కప్పించినాను. రెస్పాన్సిబుల్ ఇది. నా వల్ల ఉత్తేదో వచ్చి సానుభూతి చూసిపోవడం కాదు. ఇక్కడ ఎంతో మంది చచ్చిపోతుంటే ప్రతి ఒక్కరికి నేను ఇన్సూరెన్స్ ఇప్పించిన. ఇవి ఎంతో చెప్తున్నాను. ఒకటి ఉన్నా లేకున్నా ఆ బాత్రూమ్ గడిగితే ఇది. అంతకంటే ఎక్కువ నేను నా గురించి ప్రజలకు తెలుసు. నేను ఎక్కువ చెప్పుకోదలుచుకోలేదు, ప్రజలకు తెలుసు. అండ్ వాళ్ళేమో హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసి రియల్ ఎస్టేట్ మళ్ళా జై శ్రీరామ్ అని ఎట్లా అనగలుగుతాడు. అదే ఒకటి మీరు కులాల మధ్యలో, మతాల మధ్యలో దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాడు. విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే కుల మతాల మధ్య చిచ్చులు పెడతాడు, ఇది దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నాడు అని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు చిచ్చు పెడుతుందని? మతాలు కులాల మీద ఎవరు చేయలేదు. మతాల మీద వాళ్ళు చేస్తుండ్రు, మతాల మీద వాడు చేస్తుండ్రు. తల ఉంచుకోవాలి. వాళ్ళ పెద్ద నాయకు చేస్తుండే, ఇక్కడ ఉన్న అభ్యర్థి వాడు చేస్తున్నారు. పెద్ద నాయకుడు ఆయన సొంత నియోజకవర్గం ఇచ్చిపెట్టి గుట్టలకు వారిపోయిండు. ఎవరు? రాహుల్ బాబా. ఎందుకంటే స్మృతి ఇరానీ తోటి భయపడి ఓడిపోయాడు, మళ్ళీ ఒకసారి భయపడి ఇప్పుడు కూడా డిక్లేర్ చేస్తున్నారు. వైనాడు ఓడిపోయిండు. వైనాడు ఏందండి, ఆ గుట్టల మైనారిటీస్ మెజారిటీ, మెజారిటీస్ మైనారిటీ. అంటే ఆయన ఓన్లీ మైనారిటీ. అక్కడ ముస్లిమ్స్ 50% ఎక్కువ ఉన్నారు, మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు. హిందువులు 31% ఉన్నారు. అంటే మీరు ఓన్లీ ముస్లిమ్స్ రిప్రజెంటేటివా? మీరు చేసే పాలసీస్ కూడా అంబేద్కర్ వ్యతిరేకంగా ముస్లిమ్స్ లకు రిజర్వేషన్స్ అంట, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లిమ్స్ రిజర్వేషన్ అంట. మీరు చేసిన ఏంది? మీరు ముస్లిమ్స్ లకేమో విదేశ మక్కాకు పంపిస్తారు, తర్వాత క్రిస్టియన్లకు జెరూసలం పంపిస్తారు. కానీ మన హిందువులను తిరుపతి యాదగిరితో పంపించారు, పైసలు ఇస్తే మా అయోధ్యకు పంపించారు. ఇదా మీ మత రాజకీయాలు? మీరు కాంగ్రెసా? ఏది ఇండియన్ నేషనల్ కాంగ్రెసా, ఇస్లాం నేషనల్ కాంగ్రెసా? మీరున్నప్పుడే మా కమ్యూనల్ రైట్స్ అయినాయి హైదరాబాద్. ఇప్పుడు ఏమన్నా అవుతున్నాయా? మీరున్నప్పుడే బాబ్రీ మస్జిద్ గులగొట్టిండ్రు. మేము అవును రామ మందిరం కట్టిస్తాము, దాని తర్వాత దాని పక్కకు అన్నిట్ల పెద్ద పెద్ద మస్జిద్ కూడా అక్కడనే కట్టిస్తే పోతాం. ఒకటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అయితే ఇంకోటి అదే కాక ఆ రాహుల్ గాంధీ ఏమో ముస్లిం మెజారిటీలో నిలబడితే ఈయన అంటున్నాడు, ఇక్కడ అభ్యర్థి అంటున్నాడు ఏంది, తెలంగాణ లలు అంటున్నాడు ఏంది, నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి, అయితే నేను గెలుస్తా. ఏమన్నా తెలివిందా? అంటే నువ్వు మిగిలిన ప్రజాప్రతినిధివా, లేకుంటే కేవల ప్రాంత ప్రజాప్రతినిధివా? దక్కిన హిందువులు బేకార్ వల్ల మత రాజకీయాలు చేసేటోళ్ళు ఎవరు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అండ్ వాళ్ళు. ఒకటి విశ్వేశ్వరరెడ్డి గారు ఇంతకు ముందు 1 గంట ముందే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తుంది అని మీ మీద అంటున్నారు.
అందుకే ఫేక్ వీడియో పెట్టినా ఆమె కేసు ఉన్నది. ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటే ఉన్నావా, ఇక్కడ వచ్చినావా? రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటే ఉన్న ఓట్లు పోతాయి. రాహుల్ గాంధీ పేరా చెప్పుకోలేరు. మళ్ళా 5 గ్యారంటీ 6 గ్యారంటీ అంటే చెంపదెబ్బలు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చేయి గుర్తున్నాయి కదా, దాంతో చెంపదెబ్బలు పడుతున్నాయంటే వీళ్ళు వేస్తున్నారట. ఎందుకంటే అది ఎవరు నమ్ముతలేదు. 2,500 రూపాయలు మైలేజ్ లేదు, 4,000 రూపాయలు పెన్షన్ లేవు, ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేవు అందరికి. మళ్ళా అదేంది నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తలేరు, రైతులకు 500 బోనస్ ఇస్తలేరు, 400 సిలిండర్లు ఇస్తలేరు. అటు మళ్ళా ఇదేంది రుణమాఫీ 2 లక్షలు ఇస్తా అన్నట్టు డిసెంబరు, ఇప్పటి వరకు 2 పైసలు ఇవ్వలేదు. సో వాళ్ళ ఆ పథకాలు చెప్పుకోలేరు, గ్యారెంటీలు చెప్పుకోలేరు, రాహుల్ గాంధీ పేరు చెప్పుకోలేరు. అవతల గమనించండి, అవతల మీద బురద చల్లడం తప్ప వాళ్ళకి ఏమి చెప్పుకుంటాడు లేదు. వాళ్ళ ప్రచారం మొత్తం అవతల మీద బురద చల్లుడు. రైట్. విశ్వేశ్వర రెడ్డి గారు, లాస్ట్ గా ఒక ప్రశ్న. మీ నియోజకవర్గ ప్రజానికం మొత్తం పార్లమెంట్ పరిధి జనాలు వింటున్నారు. ఫైనల్ గా మా V5 ద్వారా చేవెళ్ల లోక్సభ ప్రజానికానికి ఏం అప్పీల్ చేస్తారు? చేవెళ్ల లోక్సభ ఈసారి నిజమైన అభివృద్ధి కావాలంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకేయాలి. దీని తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఎట్లయితే యూపీలు ఉందో అక్కడ పేద రాష్ట్రం ఇప్పుడు బిగులు బడ్జెట్ అయింది, ఇది ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. నిజమైన అభివృద్ధి కావాలంటే కమలం పువ్వు గుర్తుకేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంతో అంతో వచ్చినాయి మోడీ వల్లనే. మోడీ వల్లనే వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం వల్లనే వచ్చినాయి. ఇంతో అంతో అభివృద్ధి అయితే ఇంకా డబుల్ ఇంజన్ అయితే ఇక్కడ ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అందుతలేదు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు అందుతలేవు. నేను రాగానే తప్పనిసరిగా పేదోళ్లకు, ఇల్లు కూలిపోయిన వాళ్లకు, వీళ్ళందరికీ నేను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు తెస్తా. అదే కాక లోన్లు 20,000 నుంచి 20 లక్షల వరకు సూది మిషన్లు పెట్టి బట్టల బిజినెస్ చేసిన, 2 బర్రెలు కొని పాల బిజినెస్ చేసిన 20,000 నుంచి 20 లక్షల లోన్లు నేను గ్యారంటీగా ఇప్పిస్తాను. మా ఇంకా మోడీ గారు ఉన్నారు. అందుకే కమలం పువ్వు గుర్తు